శాసనమండలిలో వైసీపీకి బొత్స లాంటి లీడర్లున్న సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టిన పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే విధంగా వైసీపీ వాయిస్ బలంగా వినిపిస్తూ సబ్జెక్ట్ బేస్డ్ గా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఆ లేడీ మెంబర్. ఆమె వాగ్దాటికి బ్రేక్ వేయడానికి మంత్రి లోకేష్ వంటి వారు రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఇప్పుడు టీడీపీ నుంచి మరో యువ మహిళా నేత కావలి గ్రీష్మ మండలికి ఎన్నికయ్యారు. కళ్యాణి దూకుడుని కట్టడి చేయడానికి టీడీపీ గ్రీష్మను ప్రయోగించడం ఖాయమంటున్నారు. ఏపీలో శాసనసభకు వైసీపీ వెళ్లడం లేదు. ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోరుతోంది. దానికి కూటమి ప్రభుత్వం ససేమిరా అనడంతో వైసీపీ సభకు దూరంగా ఉంటోంది. దీంతో శాసన మండలిలోనే వైసీపీ కనిపిస్తోంది. అక్కడ వైసీపీకి మెజారిటీ ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రభుత్వం అక్కడ మైనారిటీలో ఉంది. పైపెచ్చు శాసన మండలి చైర్మన్ కూడా వైసీపీకి చెందిన వారే కావడంతో మైకు బాగానే దొరుకుతోంది. దాంతో వైసీపీ ఎమ్మెల్సీల వాయిస్ మండలిలో గట్టిగా వినిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసన మండలిలో ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న పేరు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. శాసనసభకు ముఖం చాటేసి శాసన మండలిని నమ్ముకున్న వైసీపీకి ప్రస్తుతం ఆమె ధృవతారలా కనిపిస్తున్నారు. వైసీపీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలా మంది బలమైన లేడీ లీడర్లు ఉన్నారు. అధికారం మనదే కదా అని రెచ్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడి అధికారం కోల్పోయిన తర్వాత దాదాపుగా సైలెంట్ అయిపోయారు. మండలిలో వైసీపీ తరపున మహిళా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఏపీ శాసన మండలిలో ఉన్న నాయకుల్లో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తప్ప ఆ పార్టీ వాయిస్ వినిపించే నేతలే లేరు. అయితే కళ్యాణి శాసన మండలిలో తన వాడైన మాటలతో అందరినీ ఆకర్షిస్తూ ఉన్నారు. శాసన మండలిలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వరదు కళ్యాణి ఓన్లీ సబ్జెక్ట్తో మాట్లాడుతున్నారు. వైసీపీ సీనియర్లలా అసభ్యకరమైన భాష వాడట్లేదు, సబ్జెక్ట్తో కొడుతున్నారు. దాంతో వరదు కళ్యాణికి ఒక్కసారిగా మీడియా సైతం ప్రియారిటీ ఇస్తోంది. మండలిలో బలమైన గళం వినిపించడంతో పాటు ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించడం, గవర్నర్ ప్రసంగంలోని లోపాలను ఎత్తి చూపిస్తూ కూటమి నేతలను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు. ఆమె ధాటిగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో ఆమెను నిలువరించడానికి లోకేష్, వంగలపూడి అనిత వంటి మంత్రులు రంగంలోకి దిగాల్సొస్తోంది. సహజంగానే అది కూటమికి ఒక విధంగా ఇబ్బందికరంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శాసన మండలికి కొత్తగా 5 కూటమి నుంచి గెలిచొస్తున్నారు. అందులో టీడీపీ నుంచి 3 వారిలో మహిళా నాయకురాలు ఉత్తరాంధ్రకు చెందిన కావలి గ్రీష్మ ఉన్నారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె అయిన గ్రీష్మ ఇప్పటికే పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఫోకస్ అవుతున్నారు. ఆమె శాసన మండలిలో కూటమి పక్షాన గట్టిగా మాట్లాడే మహిళా నేతగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గ్రీష్మ తల్లి కావలి ప్రతిభా భారతి సీనియర్ టీడీపీ నాయకురాలు. ఎచ్చెర నియోజకవర్గం నుంచి 1983, 1985, 89, 1994, 1999లో 5 దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్గా పనిచేశారు. 27 ఏళ్లకే ఎన్టీఆర్ మంత్రివర్గంలో కేబినెట్ ర్యాంక్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గాల విభజన తరువాత వరుసగా రాజాం నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి కొండ్రు మురళీమోహన్ టీడీపీలోకి రావడంతో ప్రతిభా భారతికి 2019లో టికెట్ దక్కలేదు. 2024లో గ్రీష్మ టికెట్ కోసం ప్రయత్నించగా అప్పుడు కూడా కొండ్రు మురళి టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో సీనియర్ నాయకురాలైన కావలి ప్రతిభా భారతి కుటుంబానికి ప్రాధాన్యత లేకుండా పోయింది అన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో అటు ప్రతిభా భారత్తో పాటు ఆమె కుమార్తె గ్రీష్మ విశాఖపట్నంకు పరిమితమయ్యారు. టీడీపీ అధికారంలో లేని సమయంలో వైసీపీపై తనదైన స్టైల్లో విరుచుకుపడుతూ గ్రీష్మ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆ క్రమంలో గ్రీష్మకు టీడీపీ విమెన్ ఎన్ఫోర్స్మెంట్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టింది. దీంతో మళ్లీ తెర మీదకొచ్చిన గ్రీష్మకు ఇంతలోనే ఎమ్మెల్సీ అయ్యారు. వైసీపీ మీద అలాగే వరదు కళ్యాణి లాంటి మహిళా నేతల మీద గ్రీష్మను ప్రయోగించే వ్యూహంలో కూటమి ఉందని అంటున్నారు. బేసికల్ గా వరదు కళ్యాణి కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందినవారే. ఆమె రాజకీయ జీవితం కూడా టీడీపీ నుంచి మొదలైంది. అయితే వైసీపీలో చేరాక విశాఖకు మకాం మార్చి ఉమ్మడి జిల్లాను తన రాజకీయ కార్యక్షేత్రంగా మార్చుకున్నారు. గ్రీష్మ కొత్త ఎమ్మెల్సీగా రావడంతో సిక్కోలుకు చెందిన 2 ఫైర్ బ్రాండ్ల మధ్య రాజకీయ సమరానికి శాసన మండలి వేదికగా మారబోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
For more videos like this, subscribe Big TV channel.